హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ మనము నెక్స్ ఏమీ కట్ చేయలేదు కదండి. ఇప్పుడు మనము నెక్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా పీసులు మొత్తము సమానంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని చూసుకోవాలి. ఫ్రంట్ మనం లోతు తీసినప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకున్నాము. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన షోల్డర్తో కలిపి 5 ఇంచులు అనేది ఇదిగోండి ఇలా పెడుతున్నాను. ఇక్కడ నెక్ రౌండ్ కోసం ఇక్కడ నేను నెక్ అనేది రౌండే పెడుతున్నాను కాబట్టి నెక్ రౌండ్ కోసము ఇలాగా 2.5 ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. స్టార్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ రౌండ్ అయితేనే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను రౌండ్ అయితే పెడుతున్నాను. కటింగ్లో నేను స్టార్ పెడతానని చెప్పాను. సో ఇక్కడైతే నేను రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్కి 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి పైన షోల్డర్తో కలిపి 6 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ బ్యాక్ అయితే రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుం దగ్గర ఇక్కడ ఖర్చు అయితే పెట్టేసుకోండి. అది మనకి కొలత తీసుకునేటప్పుడు యూజ్ అవుతుంది ఆ ఖర్చు అనేది. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే డ్రా చేసాం కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ పైపింగ్ అనేది ఇదే క్లాత్తోనే వేస్తున్నాను. మెడ పీస్ కోసం ఇలా క్రాస్ పీసెస్ అనేది కట్ చేశాను. ఈ క్రాస్ పీస్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. వన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. ఇలా మడిచి క్రాస్గా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెక్ అనేది ఈ పీసును జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటే మనము పైపింగ్ వేసేటప్పుడు నీట్గా ఉంటుంది. పీస్ అనేది మెడ పీస్ అనేది లాగకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్కి ఇలా కుట్టి వేసుకొని ఇక్కడ ఇలాగ ఖర్చులు అనేది పెట్టుకోవాలి. నెక్ రౌండ్ నీట్గా తిరుగుతుంది ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనకి ఈ మధ్యలో థ్రెడ్ కావాలి అనుకుంటే థ్రెడ్ అయినా పెట్టుకోండి, లేదు క్లాత్తోనే ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటామంటే ఇలాగైనా మీరు సన్నగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనికోసం థ్రెడ్డే యూజ్ చేస్తున్నానండి. పైన ఒక చిన్న ముడి అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు ఇలా లోపలికి జారి రాకుండా ఉంటుంది. ఇలాగ పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
బ్యాక్ ఫ్రంట్ పైపింగ్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టక్స్లు అనేది కుట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ టక్స్లు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఇలా టక్స్ కుట్టాను కదా, ఇదే విధంగా ఫ్రంట్ 2 టక్స్లు బ్యాక్ 2 టక్స్లు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కింది వైపున ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ 1 ఇంచ్ మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఏదైతే పెట్టామో ఆ 1 ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టేసాము. ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ ఖర్చు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ మెయిన్ ఖర్చు వచ్చేసి ఈ షోల్డర్ మీద ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి బ్యాక్కి సగము ఫ్రంట్కి సగము కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని ఐదు ఇంచుల దగ్గర ఇలా టేప్తో కొలత తీసుకోవాలి. లూజ్ అనేది 5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్కి మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు అయితే పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ నడుము దగ్గర లూజ్ని ఇక్కడ మనం మధ్యలో ఖర్చులు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఖర్చుల్ని బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టేసుకొని మనకు నడుము లూజ్ ఎంత ఉందో ఈ ఖర్చు దగ్గర నుండి ఇటు కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు 7 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా 7 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టుకోవాలి. సైడ్ మనకి ఎక్స్ట్రా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఈ విధంగా జాయింట్ అయితే వేసుకున్నాం కదా, రెండవ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి. ఓపెన్ పెట్టేసుకొని ఇప్పుడు నడుము దగ్గర నుండి మనం కలీ కటింగ్ కింది పార్ట్ని పీసులుగా ఉన్నాయి కదండి, ఇవన్నీ జాయింట్, ఈ పీసులన్నీ ఇప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలి. ఒక పీస్ని ఇలా పెట్టేసుకొని రెండవ పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ దగ్గర కుట్టు పెట్టుకోండి. ఇలాంటి పీసులు జాయిన్ చేసేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకున్నారంటే కుట్లు అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. డబల్ కుట్టు వేసుకోవాలండి. ఇదే కుట్టు మీద మళ్ళీ డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం పీసులన్నీ ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము దగ్గర జాయింట్ అనేది ఈ పీస్కి బాడీ పీస్కి ఈ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అంటే మనం ఒక సైడ్ జాయిన్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ క్లాత్కి మధ్యలో ఈ విధంగా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. 2 ఈ విధంగా డబల్గా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇలాగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర వచ్చేలాగా చూసుకోవాలి. ఇలాగా చూసుకొని కరెక్ట్గా ఇటు సగము అటు సగము నీట్గా కుట్టి వేసుకోవాలి. ఈ లోపల ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంటే ఖర్చుకు పెట్టిన క్లాత్ కొంచెం ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి.
ఇదిగోండి ఇలాగా ఎక్కడ పీస్ అనేది టైట్గా పట్టి లాగొద్దండి. ఇలాగా ఫ్రీగానే క్లాత్ అనేది పెట్టి కుట్టు అనేది వేసుకోండి. టైట్గా లాగితే మళ్ళీ నడుము దగ్గర అంత నీట్గా ఉండదండి. ఇలాగ నీట్గా పెట్టేసుకొని లాగకుండా కుట్టుకోండి. ఈ డ్రెస్కి లైనింగ్ నేను ఎక్కడ వేయట్లేదండి. ఈ క్లాతే కాటన్ క్లాత్ కొంచెం మందంగా ఉంది కాబట్టి లైనింగ్ అనేది ఎక్కడా వేయట్లేదు. ఇటు సగము కుట్టేసుకోవాలి. డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు రెండవ సైడ్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ కింది వైపున మీరు ఫోల్డింగ్ పెట్టుకుంటానంటే ఫోల్డింగ్ అయినా పెట్టేసుకోండి. లేదు మిషన్తో జిగ్జాగ్ చేసుకుంటానంటే జిగ్జాగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. కింది వైపున సూపర్గా ఉంటుంది ఇలాగా జిగ్జాగ్ చేసుకున్నా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రెండవ సైడు జాయింట్ అనేది వేసుకోవాలి. కర్లీ కటింగ్ డ్రెస్ అయితే ఫైనల్గా ఇదిగోండి 3 మీటర్ క్లాత్లో ఇలా అయితే లుక్ వచ్చింది. చూడండి, నేను కింది వైపున జిగ్జాగ్ అనేది వేసాను. 9 ఇంచెస్ హ్యాండ్ లెంత్ కూడా నీట్గానే వచ్చిందండి. ఈ డ్రెస్ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఎక్కడ ముడతలు లూజులు అనేది లేకుండా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. సమ్మర్కి ఇలాంటి కాటన్ క్లాత్లు అయితే బాగా నీట్గా సరిపోతాయండి. నేను ఎక్కడ లైనింగ్ అయితే వేయలేదు. లైనింగ్ వేయకుండా ఇలాగా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఎందుకంటే ఈ కాటన్ క్లాతే కొంచెం మందంగా ఉంది కాబట్టి మనకి సమ్మర్కి ఇలాంటి ఫ్రాక్స్ డైలీ యూస్కైనా బాగా నీట్గా కనిపిస్తాయి. అంటే బాగా నీట్గా ఉంటుంది ఎండలకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్